ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డి నాయకత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా వేలాది మంది ప్రజలు, నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి విచారణ కోరిన కూటమి ప్రభుత్వంలో చరణం లేకపోవటం దారుణమన్నారు. కేంద్రంలో నీట్ పేపర్ లీకేజీపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకున్నప్పుడు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారుండి కూడా ఎందుకు పాఠాలు నేర్చుకోవట్లేదని ప్రశ్నించారు. నిష్పాక్షిక విచారణ జరగాలంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనీసం 30 రోజుల పాటు తన పదవి నుండి పక్కకు తప్పుకోవాలని సంచలన డిమాండ్ చేశారు. దాదాపు 3 నెలల తర్వాత ఈ డిఎస్సి ఎగ్జామ్ పెట్టిన తర్వాత దాంట్లో జరిగిన అక్రమాలు కానీ లోపాలు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా ఎవిడెన్స్ తో పాటు దాదాపు 3 గంటల సేపు ప్రెస్ మీట్ ఇచ్చి దాంట్లో ఏమేమి తప్పులు జరిగాయో వివరంగా చెప్పారు. అది చెబుతూ ఆయన కోరింది ఏంటంటే, మీరెందుకు విద్యార్థులతో ఈ విధంగా నాటకాలు ఆడుతున్నారు, రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళు అనేది ఈ విధంగా అన్యాయం జరగకూడదు, దయచేసి దీన్ని విచారణ చేయండి, వీలైతే సిబిఐ ద్వారా కూడా విచారణ చేస్తే ఇక్కడ ప్రజలు కూడా నమ్మకం వస్తుంది, మళ్ళీ ఇలాంటి తప్పులు జరగాలి. దాదాపు 3 నెలలు అయిపోయి పదే చెప్పాము, అయినా కానీ మాటలు లేదు. ఈ ప్రభుత్వానికి ఇది ఒకటే ఒక మార్గం, ధర్నాల ద్వారా ప్రజల ద్వారా బయటకు వచ్చి గొంతించి అరిస్తే అప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం నిద్రలేస్తుంది. లేకపోతే వాళ్ళు ప్రజలు పడే బాధలు కానీ అవస్థలు కానీ మిగతా ప్రాంతాలు తప్ప దేని మీద దృష్టి లేకుండా పోవడం వల్ల ఈ రోజు మళ్ళీ 3 నెలల తర్వాత మేము కూడా చంద్రబాబు గారికి కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళందరికీ ప్రజలు బాగా తెలియాలంటే ఈ విధంగా పెద్ద ఎత్తున బయటకు వచ్చి తెలియాలని చెప్పేసి మేము కోరాం. అదే విధంగా ఆత్మకూరు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చి ఈ అన్యాయాన్ని తప్పకుండా ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సెంటర్ లో చూస్తే కూటమి ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టరు నీట్ ఎగ్జామ్ లో కొన్ని లోపాలు జరిగాయని నిరసన తెలిపిన తర్వాత ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు. ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని చెప్పి పెట్టారు. దాని విధంగా ఆ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పక్కన తప్పించారు. ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. తొందరగానే చర్యలు తీసుకొని మళ్ళీ నీట్ పేపర్ లాగా లీక్ జరగకుండా అని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నారు. అంత మాత్రం నేర్చుకోలేరా? మీరిద్దరు డబుల్ ఇంజిన్ సర్కార్లే కదా, అది కూడా నేర్చుకొని ఇక్కడ మేము అడిగేది ఏంటి, న్యాయంగా జరగాలంటే దాని శాఖ కన్సర్న్ మినిస్టర్ లోకేష్ గారు పక్కన తప్పుకుంటే అప్పుడు ఏం ఒత్తిడి లేకుండా విచారణ జరుగుతుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. 30 రోజులు పక్కన తప్పండి, విచారణ జరిగింది, ఏం చేస్తుందో చూద్దాం. దాన్ని బట్టి దాని తర్వాత ఏం లేకుండా ఉంటే మళ్ళీ రండి. లేకపోతే మీరు కూడా చర్యలు తీసుకొని తప్పులు ఏం జరిగాయో చూసి సరిదిద్ది వ్యవస్థను మార్చి మళ్ళీ విద్యార్థులందరికీ నమ్మకం వచ్చేటట్టు చెప్పి మేము అడుగుతున్నాం. అదేం ఎక్కువేం అడగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలలు పాటు ఆగి దాని తర్వాత వీళ్ళకి లేకపోతే ఎక్కదు, ఎత్తి ఎత్తున ప్రజలందరూ బయటకు వచ్చి తెలిపితేనే కానీ చంద్రబాబు గారు నిద్ర లేదని చెప్పేసి ఈ రోజు ఈ కారణం పెట్టడం జరిగింది. మేము ఎక్కడ ఏమి ఇబ్బందులు కానీ ఇమీడియట్ గా పై నుంచి మా సిఐ గారు, ఇక్కడ ఉండే సిఐ గారికి ఆర్డర్లు పంపించి ఇవి ధర్నాన్ని ఇమీడియట్ గా ఆపేయాలి అని చెప్పేసి కోరారు. ప్రజలందరూ వచ్చి ఆర్డీఓకి వాళ్ళ అఫిడవిట్ తీయడానికి వస్తే మళ్ళీ ఎక్కువ మంది కనపడ్డారు కాబట్టి మా బాసులకు ఇబ్బందిగా ఉంటుంది, దయచేసి ఇక్కడే ఆపేసేయండి, ముందుకు పోలేము అని చెప్పేసి మేము మీకేం ఇబ్బంది రానివ్వండి సిఐ గారు,
కానీ ఇక్కడ జరిగిన మీరు చేసిన మీకు చెప్పించిన వాళ్ళు ఉన్నారు కదా పై వాళ్ళు, ఈ విధంగా ప్రజలందరినీ ఆపమంటున్నారు కదా, వాళ్ళకి ఇంకా 2 సంవత్సరాలే టైము.